హాయ్ అండి, అందరికీ నమస్తే. సో నేను ఈ వీడియో పెడతానని కూడా నేను ఊహించలేదు. ఇది నైట్ జరిగిన సన్నివేశం మా ఇంట్లో అయితే. సో బాబు అయితే హాలిడేస్కి ఇంటికి వచ్చాడు. సో మేము మామూలుగానే అందరు డిన్నర్ అయిన తర్వాత పడుకున్నాము. 11 దాకా మేలుకున్నాము. సో 11 తర్వాత ఇంకా వర్షం ఫుల్గా వస్తుంటే సరే వర్షం పడుతుంది కదా అనేసి ఇంక 11:30కి అలా పడుకునేసామన్నమాట. సో 4:30 అలా అయింది. నాకు మెలుగు వచ్చి ఇంకా లేచాను. ఇంకా లేసి ఇంకా ఇంట్లో కరెంట్ కూడా లేదు. లేచి కాళ్ళు కింద పెట్టే లోపలే మొత్తం నీళ్ళు తడి అవుతుందన్నమాట. నాకు ఏందబ్బా ఇట్లా నీళ్ళు తగులుతున్నాయని ఇంక టార్చ్ చేసి చూసాను. ఇంక ఫోన్ నా పక్కనే ఉండింది. ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూస్తే మొత్తం ఇల్లంతా వాటరే. ఇంకా అసలు భయపడిపోయాను నేను. ఇంకా మా అబ్బాయిని అయితే లేపాను. ఏంద్రా ఇట్లుంది ఇంట్లో, ఏమైందిరా అని. ఒక్క సెకండ్ మేము భయపడిపోయాం, నేను కిరణ్ ఇద్దరు. సో ఏంది ఇట్లుంది అనేసి ఇంకా మొత్తం అన్ని రూమ్లు చెక్ చేసాం. మొత్తం రూమ్లన్నీ చెక్ చేస్తే మొత్తం వాటరే ఉంది. హాలు, వంట రూము, బెడ్రూము మొత్తం వాటరే ఉన్నాయి. మొత్తం తడిచిపోయి ఉన్నాయి. అంటే మేము బాగా పడుకొని నిద్ర వెళ్ళిపోయినాం. నేను మంచం మీద, ఇంకా వాడు దివాన్ మీద. లోపలికి నీళ్ళు వచ్చినాయి, మాకు అర్థమయ్యలేదన్నమాట. సో ఇంకా నాన్నకి ఫోన్ చేశాను. నాన్న ఇంకా ఓనర్కి ఫోన్ చేసేసరికి ఓనర్ అన్న వచ్చారనమాట. ఆ టైంలో పాపం మా ఓనర్స్ మంచోళ్ళు అనమాట. ఎప్పుడైనా ఫోన్ చేస్తే కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు. సో అన్న వచ్చారు. ఇంక ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయని ఇంకా మేము చెక్ చేసాము. చెక్ చేస్తే ఇంకా బయట ఒక హోల్ ఉంటుంది. అన్ని నీళ్ళు ఒకే చోట పోయేదానికి ఒక పైప్ పెట్టింటారు కదా, అదైతే క్లోజ్ అయిపోయింది. సో ఒకేసారి అంత వర్షం పడేలోపు ఆ హోల్కి అయితే ఇంకా చెత్త, చింత ఆకులు అవన్నీ డస్ట్ అంతా ఆనుకునే లోపల ఇంకా ఆ హోల్ క్లోజ్ అయిపోయే లోపల ఇంక నీళ్ళు ఎటెళ్ళాలో తెలియక లోపలికి వచ్చేసినాయి అనమాట. తలుపు దగ్గర, ఇక్కడ గడప దగ్గర లోపలికి వచ్చేసినాయి. సో మాకు తెలియదు, మేము నిద్ర లేసేంత వరకు కూడా మాకు తెలీదు. సో ఒక్కసారి అయితే మేము భయపడిపోయాము. కేరళ ఫ్లడ్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేనైతే టీవీలోనే చూసిన, ఇట్లా రియల్గా నేను చూడలేదు ఎప్పుడు. సో నేను టీవీలో చూసినప్పుడు కూడా నేను ఏడ్చుకునేదాన్ని. సో వాళ్ళు ఎట్లా ఉంటారు పాపం, అయ్యో ఏందబ్బా అనేసి నేను భయపడి ఏడ్చుకునేదాన్ని. నేను అసలు టీవీ ముందు కూర్చుంటే అలాంటిది నాకు ప్రత్యక్షంగా కనిపించింది. సో నేనైతే మా టైం బాగుండింది, కరెంట్ లేదు. ఒకసారిగా ఇంక మేము మీటర్ అయితే ఆఫ్ చేసాము. స్విచ్ బోర్డ్స్ కానీ ఫ్యాన్స్ మొత్తం ఆఫ్ చేసాం. మీటర్ నుంచి కనెక్షన్ కూడా తీసేసినాం. ఎందుకంటే ఒకవేళ కరెంట్ పాస్ అవుతుందేమో, సడన్గా కరెంట్ వస్తే అనేసి మొత్తం ఆఫ్ చేసాం. సో మేమైతే చాలా భయపడిపోయాము. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటర్ అనేసి. సో ఈ వీడియో కూడా పెట్టానంటే ఇంక నేను మీతోనే షేర్ చేసుకుంటాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో నైట్ జరిగిన సన్నివేశం ఇది. సో అన్న అయితే ఇంకా అంతరాత్రిలో వచ్చి, ఓనర్ అన్న వాళ్ళు వచ్చి ఇంకా అటుపక్క ఒక పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ని అయితే కట్ చేసేసారనమాట. ఇంకా అది కట్ చేస్తేనే ఈ వాటర్ని బయటకు వస్తాయి. సో అంతరాత్రిలో ఇంక వాళ్ళు వచ్చి అన్న వాళ్ళు ఆ పైప్ని అయితే తీసేశారు. ఇంకా తీసిన తర్వాత ఇంకా వాటర్ మొత్తం వచ్చేసినాయి. ఇంకా దేవుడి రూము మొత్తం ఏం లేదు, మొత్తం ఫుల్ నిండిపోయిందన్నమాట. ఇల్లు మొత్తం ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు మొత్తం ఫుల్ అయిపోయినాయి. సో ఆ పైప్ కట్ చేద్దామని అనుకున్నాం. ఇంకా పైప్ కట్ చేసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ అయితే వెళ్ళిపోయాయి. సో ఇది కిచెన్ అనమాట. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అంతవరకు కూడా మాకు తెలియలేదు, మేము ఫుల్ నిద్ర వెళ్ళిపోయినాం అనమాట. ఇదేనేమో నిద్రలో చావు వస్తే ఎవరికి తెలియదు అంటారు కదా. సో ఇట్లే ఉంటుందేమో నిద్రలో చావు వస్తే ఎవరికి తెలియకుండా. సో మొత్తం వాషింగ్ మిషన్ ఎన్ని ఉంటే అన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి అన్నమాట. అది కూడా చూసుకోలేదు. ఫ్రిడ్జ్ దగ్గర మొత్తం అన్ని రూమ్లు క్లోజ్ అయిపోయినాయి. సో బయటికి వెళ్ళే నీళ్ళు అక్కడ పైప్ క్లోజ్, ఎప్పుడైతే ఆ పైప్ క్లోజ్ అయిందో, సో ఇక్కడ మెయిన్ గడప ఉంటుంది కదా, ఆ గడపలో నుండి వచ్చేస్తాయి అన్నమాట లోపలికి. సో మా టైం బాగుండి మేమంతా సేఫ్గానే ఉన్నాము. సో భగవంతుడి దయ వల్ల నా దేవుడు కూడా క్లీన్గా మునిగిపోయాడు అనమాట. నా దేవుడి రూము మొత్తం
అక్కడైతే దీపం వెలుగుంటే మెల్లమెల్లగా వెలుగుతుందన్నమాట. ఈవినింగ్ వెలిగించింది, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, మెల్లమెల్లగా వెలుగుతూ ఉంది ఆ దీపం కూడా. నిన్న సాయంత్రం నేను దీపం పెట్టున్నాను కదా, అట్లే వెలుగుతూ ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. సో ఉన్నిందనమాట ఆ దీపం. సో అదనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్తే ఇంకా వాళ్ళందరూ చాలామంది ఫోన్ చేసి అడిగారు, ఏమి ఇట్లా అయిపోయింది ఎందుకు. ఇంకా నేనైతే వాళ్ళకి వీడియోస్ అయితే పెట్టాను, ఆ ఫొటోస్ కూడా పెడితే ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట మాట్లాడించడానికి. వచ్చి పలకరించుకొని పోయినారు, ఎందుకు ఇట్లా అయిపోయింది అనేసి. ఒక్కసారిగా ఇంకా ఒక అక్క అయితే ఇంకా అవి చూసి ఇంకా నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది అనమాట. ఏమైనా జరిగింటే ఎట్లా ఆటననేసి. సో ఏం కాలేదు దేవుడి దయ వల్ల. సో మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఏం కాదు మాకు. సో ఇది అలా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే మొత్తం ఇల్లంతా పాస్ అయిపోయింది, ఇంకా పవర్ కూడా. సో మళ్ళీ ఆఫ్ చేసి ఇంకా మళ్ళీ ఓనర్ అన్నీ వచ్చి సో బిల్డింగ్ మొత్తం మళ్ళీ చెక్ చేపిస్తున్నారు, వాళ్ళే పిలిపించి. ఏదో ఎర్త్ పాస్ అయిందని అన్నారు. సో కాసేపు తర్వాత మళ్ళీ అంతా ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో ఇదన్నమాట. సో మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఉంది కదండి, ఈ హోల్ క్లోజ్ అయిపోయిందనమాట. సో ఆ రోజు మార్నింగ్ వచ్చి అన్నం మొత్తం క్లియర్ చేశారు. ఆ వాటర్ మొత్తం అటువైపు వెళ్ళింది చూడండి. ఆ పక్క హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్ వైపు అయితే పంపించేసాము. అటువైపు వెళ్ళిన తర్వాత మొత్తం నైట్ అంతా నేను కాసేపు, కిరణ్ కాసేపు, ఇద్దరం ఆ చాట్ తీసుకొని ఇంకా బయట పంపించాము. అన్ని నీళ్ళు 3 రూమ్స్లో నీళ్ళు మొత్తము ఈ విధంగా అయితే కొట్టామన్నమాట. మొత్తం తడిచిపోయినాయి, కింద ఏమేమి పెట్టున్నామో అవన్నీ మొత్తం తడిచిపోయి ఇంక వేస్ట్ అయిపోయినాయి. సో ఇద్దరం కాసేపు అయితే నీళ్ళని ఆ విధంగా అయితే బయట పంపించాము. సో సేఫ్ అన్నమాట. ఇంకా మేము మొత్తం క్లీన్ అయ్యేలోపు మార్నింగ్ అయిపోయింది. సో తెల్లవారేంత వరకు ఇంకా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాము. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు, ఈ విధంగా అవుతుందని కూడా నేను ఊహించలేదు. సో మనకి ఎలా రాసి పెట్టుంది అనేది మన చేతుల్లో ఉన్నదన్నమాట. అది మనం తెలుసుకోలేము, మన వల్ల కాదు కూడా. మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నాకైతే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు వాట్సాప్లో కూడా అంటే మెసేజ్ పెట్టారు, ఏం మేడం ఇట్లా అయిపోయిందంట మీ ఇంట్లో అనేసి. సో జాగ్రత్త మేడం అట్లా అన్నారు. సో వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సో మరి ఇంత అభిమానించినందుకు. సో మన చేతుల్లో ఏది ఉండదన్నమాట. మనం ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా మనకి ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది. సో నేను ఇంకా మీతో మాట్లాడాలి, మీతో కలిసి ఉండాలి అనేసి నాకు ఇంకా ఉంది కాబట్టి మాకేం అవ్వలేదు. సో మీ సపోర్ట్ అనేది మాకు ఉంది కాబట్టి నాకేం అవ్వలేదు. సో మీకోసమే దేవుడు నన్ను పెట్టాడేమో అని నాకు అనిపిస్తుంది. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.